గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను సువార్త 11వ అధ్యాయము 42వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితి వారి చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. యేసుక్రీస్తు ప్రభు చచ్చిపోయిన లాజర్ని 4 రోజుల తర్వాత లేపడానికి అక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. యేసు ప్రభు ఏమో ఆ సమాధి రాయిని దొర్లించండి అంటే దుర్వాసన వస్తాడు ప్రభు అంటే నమ్మిక మాత్రం ఉంచుము, దేవుని మహిమను చూచెదు అని అక్కడ మరియా మార్తలను ధైర్యపరిచి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన లాజర్ని 4 రోజుల తర్వాత లేపక ముందు ప్రభు చేసిన ప్రార్థన ఇది. ఆ ప్రార్థనలో ఒక మాట అన్నారు యేసయ్య, నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిని. ఏం మాట చెప్తున్నాడు యేసయ్య? అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆల్రెడీ యేసయ్య ప్రార్థన చేశాడు, అక్కడ రాకముందే ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన దేవుడు వింటాన తండ్రి అంగీకరించాడు. మనం లాజర్ని లేపుదామని ముందుగానే తన శిష్యులకు చెప్పాడు. ఆల్రెడీ ఎవ్రీథింగ్ డన్, అంతా అయిపోయింది. మరలా నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు ప్రభువా, నేను చూస్తున్నప్పుడు లాజరు బయటికి రా అంటే వచ్చేస్తాడు. కానీ నేను నా సొంత శక్తితో కాదు, నా తండ్రిని నేను మహిమపరచాలి, నా తండ్రి శక్తితో నేను చేస్తున్నానని ఈ ప్రజలు తెలుసుకొనులాగు నేను ఈ మరొకసారి ప్రార్థన చేస్తానని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు యేసయ్య. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకి శక్తి, బలము, ధనము, ఘనత, ఐశ్వర్యం ఇచ్చినప్పుడు ఇది ఏది నాది కాదు, ఆయన నాకు ఇచ్చిందే, నేను ఆయన ద్వారానే నేను చేస్తున్నానని ప్రభువుకి మహిమార్థంగా మనం బ్రతకాలి. మన యొక్క మాట క్రియలన్నీ కూడా తండ్రికి మహిమ తేవాలే కానీ మనల్ని మనం మహిమపరుచుకునేలా ఉండకూడదు అని అద్భుతమైన ఎగ్జాంపులరీ లైఫ్ ఇక్కడ వేసే ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకనే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ఇక్కడ యేసయ్య. మరొక సందర్భంలో యేసయ్య గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభుతో దేవుని యొక్క స్వరము, మాట్లాడుతున్న స్వరము చుట్టుపక్కల ఉన్న వారికి కూడా వినిపించి చేశాడు ఆయన. ఆ స్వరాన్ని విని పక్కన వాళ్ళు ఏంటిది, దేవదూత మాట్లాడింది ఆ ప్రభుతో అని అనుకుంటున్న సమయంలో యేసయ్య వారితో అన్న మాట యోహాను సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకు వచ్చాను. ఎందుకట? వారి విశ్వాసాన్ని బలపరచడానికి ప్రభువా వీరు కూడా ఆ శబ్దం వినాలి, వీరు కూడా తండ్రి, వీరు కూడా లెట్ దెమ్ హియర్ యువర్ వాయిస్, లెట్ దెమ్ హియర్ యువర్ మెసేజ్. ఇప్పుడు నాకు పంపుతున్న సత్యాన్ని వీరు కూడా తెలుసుకొని నాతో పాటు వీరు కూడా బలపడాలి ప్రభు అని యేసయ్య వారికి వినిపింపచేసాడట. అక్కడేమో ఆల్రెడీ గ్రాంట్ అయిపోయిన రిక్వెస్ట్ని మరలా ప్రార్థన చేశాడు యేసయ్య లాజరు దగ్గర. ఎందుకని? వీళ్ళందరూ ఏదో నా శక్తితో నేను లేపుతున్నాను అనుకునే కంటే నీ యొక్క శక్తితో, నీ యొక్క అనుమతితో నేను ఈ కార్యం చేస్తున్నానని వీరు తెలుసుకుని వీరు నన్ను కాదు ప్రభువా నిన్ను మహిమపరచాలి అని యేసయ్య అక్కడ ప్రవర్తించిన విధానం మనం చూస్తున్నాం. ఈ పాఠాలు, ఈ 2 సందర్భంలో ప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏంటి? నీ శక్తి, నీ సామర్థ్యము దేవునికి మహిమ తేవాలే కానీ నీ యొక్క సెల్ఫ్ గ్లోరీ, నీ సొంత మహిమకు ఉపయోగించకూడదు. కొండ మీద చేసిన ప్రసంగంలో యేసయ్య అంటున్నారు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5:16. మనల్ని చూసినప్పుడు ఏ మంచి కార్యం చేసినా ఎవరికి వెళ్ళాలట? దేవుని మహిమ వెళ్ళాలి. ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన సంఘానికి ఎంతో హాని చేశాడు. హింసకుడు, దోషకుడు, హానికరుడు. అటువంటి సౌలు మారి దేవునికి సువార్త ప్రకటిస్తే సౌలు అంటారు, నా నిమిత్తము, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాల్లో లాస్ట్లో,
వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. ఈరోజు మనం ఏమి కలిగి ఉన్నా, ఏ శక్తి కలిగి ఉన్నా, ఏ ఘనత కలిగి ఉన్నా, అది దేవుని ఉచితమైన కృప, ఆయన భిక్ష అనే సత్యాన్ని తెలుసుకొని నాకు కీర్తి ఘనత కాదు, ఇది నాకు సంబంధించింది కాదు, కీర్తి ఘనత మహిమ నా దేవునికి మాత్రమే అని చెప్పి యేసయ్యను మహిమపరిచే జీవితం మనం జీవిస్తున్నామా? మనకు మనం గొప్పలు చెప్పుకునే జీవితం మనం ఉంటామని ఒకసారి గమనించి మన ప్రవర్తన ఇంకనూ దేవునికి ప్రీతికరంగా మార్చి యేసు క్రీస్తుని పోలి అన్ని వేళలా మన మాట, మన ప్రవర్తన, మన క్రియ దేవుని మహిమార్థంగా ఉండాలి అంటే భక్తుడైన బాప్తిసమిచ్చి యోహాను చెప్పినట్టు, నేను తగ్గవలెను, ఆయన హెచ్చవలెను. యేసయ్య కూడా అలాగే తండ్రిని హెచ్చించడానికి ఆయన తగ్గాడు. యేసయ్యని హెచ్చించడానికి బాప్తిసమిచ్చి యోహాను తగ్గాడు. అలాగే మన జీవితంలో అనుక్షణము యేసయ్య నామమును హెచ్చించడానికి మనల్ని మనం తగ్గి ప్రభువుని గణపరుచుకుందాం, మహిమపరుచుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. 10 మందిలో మా ప్రవర్తన నీకు మహిమ ఘనతను తేవాలి, కానీ మా సొంత ఘనతను ఆశించకుండా ఉండే ప్రవర్తన, మాట తీరు, క్రియలు మాకు దయచేయమని, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి రక్షించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనపై దిగి వచ్చి యేసు క్రీస్తును పోలి తండ్రికి మహిమార్థంగా జీవించే భాగ్యం పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.